జయగీతి పాడరా జయధ్వని చేయరా దుష్టుని దును మాడరా సోదరా ప్రభుని సువార్త చాట పదవేర ముందుకు ప్రభుని సువార్త చాట పదవేర ముందుకు కష్ట నష్టాలెన్ని వచ్చి కలవరంబు కల్గినా ప్రభుని సువార్త చాట పదవేర ముందుకు ప్రభుని సువార్త చాట ఇప్పుడు దైవజనులు విక్టర్ పిఎల్ ఆంజనేయులు గారి ద్వారా దేవుని స్వరాన్ని విందాం. దేవుడు తన యొక్క గొప్పతనాన్ని, తన కోపమును, తన రోషాన్ని తన పిల్లలకు తెలియజేస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద ఉన్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు వారి సింహాసనంపై ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు సంఘంలో సంచరిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పరలోకంలో లేడు, ఆయన భూమి మీద ఆయన పిల్లలు ఉన్న చోట ఆయన వారిలో ఉన్నాడు, వారి మధ్య ఉన్నాడు, వారి పైన అలలాడుతున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, నేను ప్రకటించాను, నేను బోధించాను, మీకు ఏమి చెప్పకుండా నేను ఉండలేదు, ఏది మర్మంగా నేను పెట్టలేదు, కానీ మీ స్వభావం ఏంటో నాకు తెలుసు. ఎలాంటి వారు మీరు మూర్ఖులు. ఏమిటండి? ఎవరితో మాట్లాడుతున్నాడు? క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు. ఆనాడు యాకోబు సంతానంతో మాట్లాడాడు, ఇశ్రాయేలీలతో మాట్లాడాడు, యూదా జనాంగంతో మాట్లాడాడు. ఈనాడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈనాడు మనం యేసుక్రీస్తు వారి సంతానం, ఆత్మ మూలముగా నీటి మూలముగా జన్మించి దేవుని పిల్లలను చెప్పుకుంటున్నాం. ఆయన నామము ధరించి ఉన్నాం. ఆయన పేరును పెట్టుకుని ఆయనకు గౌరవము ఘనత ఆపాదించకుండా ఆయన నామానికి అవమానం కలిగిస్తున్నాం. ఆయన అంటున్నాడు, మీ స్వభావం నాకు తెలుసు అంటాడు. నేను ప్రకటించాను, నన్ను బోధించాను, నేను అన్నీ తెలియపరిచాను. మీకు తెలియక కాదు, అన్నీ తెలుసు. మీకు సంఘము తెలుసు, సంఘ క్రమము తెలుసు, దేవుడు తెలుసు, దేవుని క్రమము తెలుసు. అయినను మీరెవరు? మీరు మూర్ఖులు. అంతేకాదు, మీ మెడ ఎలాంటిదండి? మీ మెడలో వంచేవారు కాదు మీరు. మీ మెడ నరము ఇనపది, స్టీల్ నర్వ్. ఏమండి? మాంసపు నరము లేదు మీకు. మీకేం నరం వచ్చింది ఇప్పుడు? భక్తి ఎక్కువైపోయి సమాజంలో నీ స్థితిని చూసుకుని నీ మెడను ఏం చేసుకున్నావు? ఇనుప నరముగా మార్చుకున్నావు. అంటే దేవుని దగ్గర కూడా మెడ వంచవు. మీరు మూర్ఖులు. మీ మెడలు ఇనుప నరములతో ఉన్నాయి, మీరు మెడ వంచరు. దేవుడైనా తగ్గించుకుంటాడు, కానీ నువ్వు తగ్గించుకోవు. ఏమంటాడు తెలుసా? నీవు మూర్ఖుడవనియు, నీ మెడ ఇనుప నరమనియు, నీ నుదురు అంటే నీ నుదురు అంటే ఈ భాగం ఎంత సున్నితంగా ఉండాలి. చిన్న రాయి తగిలినా గిరిన తిరిగి పడిపోతాం. మన నుదురులు ఎలా ఉన్నాయంటండి? ఇత్తడితో ఉన్నాయంట. ఇత్తడి చాలా గట్టిగా ఉంటుంది. అంటే నరము ఇనపదైపోయింది, నుదురు ఇత్తడిదైపోయింది. అంటే దేవుడు అంటున్నాడు, నాకు తెలుసు, మీ స్వభావాలు నాకు తెలుసు. అందుచేతనే నేను కోపం వస్తుంది, కానీ నా కోపాన్ని నేను బిగబట్టుకుంటున్నాను. ఏమంటున్నాడండి? అటు చూడండి, నా నిమిత్తమే అలాగ చేశాను. నేను నిన్ను నిర్మూలన చేయకుండాట్టు నా నామమును బట్టి నా కోపం అనుకుంటున్నాను. గమనించండి, నా కుటుంబం మీద, నా మీద, నా పిల్లల మీద, నీ మీద, నీ పిల్లల మీద, నీ కుటుంబం మీద దేవుని కోపం ఎందుకు దిగటం లేదంటే అని బిగపట్టుకుంటున్నాడు. నీకు తెలుసా? నీ మెడ నరము ఇనుపది మారిగా మారినాను, నీ నుదురు ఇత్తడిగా మారినాను, నీవు బొమ్మలు చేసుకుని నా విగ్రహమే నన్ను కాపాడుతుందని చెప్పకముందే దేవుడు నీతో మాట్లాడాడు. నువ్వు అంతకుముందు ఏ విగ్రహాన్ని పూజించావో నాకు తెలియదు, అంతకుముందు ఏ బొమ్మను మొక్కావో నాకు తెలియదు. ఆ బొమ్మే నాకు సహాయం చేసింది, ఆ విగ్రహమే నాకు సహాయం చేసింది నువ్వు అనకముందే దేవుడు అన్నీ మాట్లాడాడు నీతోటి. నేను రక్షించాడు. నిన్ను ఇప్పుడు యూదా జనాంగంలో కాదు, ఇశ్రాయేలు జనాంగంలో కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు వారి జనాంగంలో నిన్ను పెట్టాడు. ఆయన నామం ధరించుటకు నిన్ను పెట్టాడు.
అని కోపం పుట్టిస్తావా? నా నామము నిమిత్తమే నేను బ్రతికించాను, లేకపోతే నువ్వు భూమి మీద ఉండవలసిన వాడివి కావు, దానివి కావు. ఇంకా ఎందుకు రోగాలు, ఇంకా ఎందుకు దయ్యాలు, ఎందుకు భయము మనం పెట్టి పెడుతుంది, ఎందుకు మన ప్రార్థనలకు జవాబు రావట్లేదంటే నీ మెడ ఇనపదిగా మారింది, నీ నెదురు ఇత్తడిగా మారింది. దేనికి భయపడటం లేదు. మీరు మూర్ఖులు అంటే తెలివి జ్ఞానం అంతా లేక కాదు, నువ్వు గ్రహించవు. నేను గ్రహించను, నాకు అవసరం లేదు. ప్రేమ దేవుని ప్రేమ, ఒక విశ్వాసం ఉంటే సరిపోదు, కొంచెం భక్తి ఉంటే సరిపోదండి. దేవుని దగ్గర మెడ వంచాల. ఇప్పుడు పాడిన పాటలన్నింటిలో అదే భావం ఉంది. దేవునికి భయపడదామా, సంఘం క్రమంలోకి వద్దామా? అంతేకాకుండా ఆయన సన్నిధిలో వణుకుతూ భయముతో అనేది చంపుతాడని కాదు, కొడతాడని కాదు. ఆయన సింహాసనం మీద ఉన్నాడు, ఆయన అధికారంగా కలిగినవాడు, ఆయన నిన్ను సృష్టించినవాడు, నిన్ను నిర్మించినవాడు, నిన్ను కాపాడుతూ నిన్ను భద్రపరుస్తూ కోపాన్ని తగ్గించుకుంటూ కోపాన్ని బిగపట్టుకుంటూ నీ విషయంలో ఓర్చుకుంటున్నాడు. ప్రభు మహిమ కలుగును గాక. పరిశుద్ధతలు పైకెత్తి ప్రభుని స్తుతిద్దామండి. అందరం ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, స్తుతులు 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 స్తోత్రములు. ఉన్న కొద్ది సమయాన్ని ప్రేమ మీ ఓపిక కొలది, మీ సహనం కొలది నిలబడి ప్రభుని స్తుతించగలిగితే, పరిశుద్ధాత్మలు పైకెత్తి ఆత్మలతో ప్రభుని ఆరాధించగలిగితే ప్రభు సంతోషిస్తాడు. ఆయన సంతోషపెడతాం, ఆయన మయం పెడతాం. మన గొప్పతనం కాదు, మన స్థితి, మన ఔన్నత్యం కాదు. ఆయన్ను గణపరుద్దాం, ఆయన్ని హెచ్చిద్దాం, ఆయనకి సింహాసనం కొద్ది కూర్చోబెడదాం. మన ఉదయ సింహాసనం మీద ఆయన ఊరేగిద్దాం. ఆయనకి సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిద్దాం. నీకు కాదు, నాకు కాదు, సంఘములో సమాజంలో మనకు దేవుడు ఇచ్చిన స్థితిని బట్టి మనము తగ్గించుకుందాం. ప్రభా మాకు కాదు, ప్రభా మాకు కాదు. మా నుదురు ఇత్తడిగా ఉండకుండా మాంసపు నుదురుతో మమ్మల్ని నింపాయి. మెత్తటి నుదురు మాకు పెట్టు. మా నరములు వినపేవి కాకుండా అవి మామూలు నరములుగా ఉన్నట్టు మీ దగ్గర మెడ వంచి తల వంచి ప్రార్థించుటకు స్తుతించుటకు మాకు ఆ స్థితిని అనుగ్రహించు. మా విగ్రహములు కాదు, మా బొమ్మలు కాదు, మా మత కార్యములు కాదు. ఆత్మదేవ మమ్మల్ని మార్చమని చెప్పి ప్రార్థిస్తూనే ప్రభును ఘనపరుద్దాం. హల్లెలూయా, స్తోత్రములు 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 స్తోత్రములు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవునికి ఇష్టమైన స్తుతి ఆరాధన మన హృదయాలలో, మన ఆత్మలలో, మన అంతరంగంలో కలిగిన వారమై ప్రభుని స్తుతిస్తూనే ఉందాం. స్తుతులకు పాత్రుడా, పరిశుద్ధుడా, కృపామయుడా, జీవాధిపతి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు ప్రభా. ఆశ్చర్య క్రియలు, అద్భుతాలు చేసి గొప్ప దేవుడు మాతో మీరున్నారు నాయన. మా తల్లి తండ్రి నీవే,
కొండగా కోటగా ఉండి నాయన ఎంతగానో ఆశ్రయము దుర్గముగా ఉండి ప్రభా కాపాడి భద్రపరిచిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అనేక ఆపదల నుంచి విడిపించారు, అనారోగ్యంలో స్వస్థపరిచారు నాయన. రాకపోకలన్నీ కృపాక్షేములు ఇచ్చారు తండ్రి నాయన. అన్ని పరిస్థితులను చాలిన దేవుడుగా ఉండి ఎంతగానో కాపాడి భద్రపరిచిన దేవా అయ్యా నీకు వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవా, జీవము గల దేవా, లేవనెత్తువాడ, ఆదరించువాడ, ధైర్యపరచువాడ, స్వస్థపరచువాడ, మాతో ఉన్నందుకు వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా ఇదిగో ప్రభా నాయన, మేము ఎంతగా మీరు మమ్మల్ని కాపాడుతున్నప్పటికీ నీ దాసం ద్వారా అందిస్తున్నటువంటి హెచ్చరికలను బట్టి నీకు వందనాలు ప్రభా. మూర్ఖులారా అంటున్నావు తండ్రి, మూర్ఖపు మనస్తత్వాలు పోవటలేదేమో నాయన. అయ్యా మెడవంచని నాయన విధానంలో ఇంకా ఉంటున్నామేమో నాయన. అయ్యా గొప్ప దేవా, మాట్లాడే దేవుడో నువ్వు ప్రభా. అయ్యా నువ్వు సాత్వికుడు, దీన మనస్సు కలవాడు నాయన. మా కొరకు నువ్వు కల్వరిలో రక్తము కార్చావు, మా కొరకే నాయన దిగి వచ్చావు, మా కొరకే నువ్వు తగ్గించుకున్నావు నాయన. నీ సిలువలో నాయన అయ్యా ఎన్నో నా తండ్రి మాకు పాఠాలు నేర్పించారు ప్రభా. అయ్యా నిన్ను చూస్తూ నాయన నీ బలలో పాల్గొంటూ కూడా మా స్వభావాలు మారటం లేదేమో ప్రభా. అయ్యా మా మొండి హృదయాలు, మూర్ఖపు మనస్తత్వాలు మారటం లేదేమో నాయన. అయ్యా మమ్మల్ని క్షమించే దేవుడు తండ్రి. మరొక్కసారి అయ్యా మమ్మల్ని మేము కడుక్కోలేం, శుద్ధి చేసుకోలేం, కానీ అయ్యా నీ రక్తము ద్వారా మాకు ఇస్తున్న ఒక గొప్ప కృప అయ్యా మాకు ఇచ్చారు దేవా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మాటి మాటికి పడిపోయే స్వభావం కలవారం నాయన. అయ్యా నా తండ్రి లేవనెత్తువాడా, మాతో ఉన్నారు ప్రభు, అందుని బట్టి నీకు వందనాలు నాయన. బలలో పాల్గొంటూ కూడా మాకు ఒక యోగ్యతనిచ్చారు, గొప్ప రక్షణనిచ్చారు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. మమ్మల్ని సరి చేసుకోవటానికి మరొక హెచ్చరికలు ఇస్తున్నారు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. విని విడిచిపెట్టువారుగా ఉండకుండా నాయన అయ్యా నీ చిత్తాన్ని నెరవేరుస్తూ ప్రభు తండ్రి, చిత్తాన్ని నువ్వు నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చావు నాయన. అయ్యా నీ ఇష్టాన్ని మేము నెరవేరుస్తూ నీకు మహిమకరంగా ఉండాలని నీ చిత్తమై ఉన్నది కనుక ప్రభా మీరు ఇచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవటానికి మరొక దినాన్ని మాకు ఇచ్చారు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఇచ్చిన సంఘాన్ని బట్టి నీకు స్తోత్రాలు. దేవుని గొర్రెపిల్ల సువార్త సంఘంగా ఈ ప్రకాష్ నగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఆయన అయ్యా మీరు మాతో ఉంటూ మమ్మల్ని అందరినీ కాపాడుతున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు. ఎవరు విడిచిపెట్టినా మీరైతే మమ్మల్ని విడిచిపెట్టడం లేదు నాయన. అయ్యా మమ్మల్ని దాటిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కానీ నీవైతే మమ్మల్ని దాటిపోవటం లేదు నాయన. నీ ప్రేమ ఎంత గొప్పదో నాయన. అయ్యా నువ్వు కల్వరిలో చూపించావు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఎంతోమంది ఇంకా నమ్మలేదు ప్రభా, మాకు ఒక అవకాశం ఇచ్చావు నాయన. దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా సంఘమును బట్టి, కాపరిని బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. సహవాసమును బట్టి, పరిచర్యను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అన్ని పరిస్థితులను చాలిన దేవుడుగాని ఉండి మమ్మల్ని ఎంతగానో కాపాడి భద్రపరిచిన దేవా నీ ఘనమైన నామమునకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన నామంలోనే అర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.